ఉంచుకున్న చేపలు, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్రకి కారం వేద్దాం 2 స్పూన్లు. 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కళాయి పెట్టి నూనె పోసుకొని నూనె బాయిల్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు చేపలు ఎదుర్కొంటాం. అల్లం, కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు, ధనియాలు, కొంచెం జీలకర్ర ముద్ద చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత చేపలు వేసుకుందాం. చేపలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. 2 వరకు కూడా బాయిల్ చేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత రుబ్బుకున్న ముద్దని వేసుకుందాం. కలిపి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాం. వేసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత ధనియా పౌడర్, తర్వాత ఫిష్ మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర, వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమే. మన చేపల ఎగురు రెడీ అయిపోయినట్టే. ఆయిల్ వేయింది కదా, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్ని బాగా కుదిరాయి, అన్ని బాగా ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.